నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగర అభివృద్ధి లక్ష్యంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్. నగర అభివృద్ధి లక్ష్యంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను చేపట్టడం, అమలు చేయటం జరుగుతుందని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో 100 రోజుల కార్యాచరణతో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా నేడు నగరంలోని క్వారీ సెంటర్ నందు, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నందు 1, సుబ్రహ్మణ్యం మైదానం ప్రాంతంలో 1 చొప్పున 3 అన్నా క్యాంటీన్లను నేడు తొలి దశలో విజయవంతంగా ప్రారంభించుకున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఆర్ఎంసీ స్థాయిలో వాటర్ ట్యాప్స్కు సంబంధించిన సర్వే చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ ఉండాలని దిశగా రానున్న 3-4 నెలల్లో కొత్తగా కొన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఎస్పెషల్లీ శానిటేషన్ సంబంధించి మేము మన కెపాసిటీ, మన టౌన్కి కెపాసిటీ ఎంత ఉంది. సో మన టౌన్లో చూస్తే 165 టన్స్ పర్ డే మనకి వేస్ట్ జనరేషన్ అవుతుంది. అన్ని రకాలు డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అంతా కలిపి 165 టన్స్ వేస్ట్ జనరేట్ చేస్తూ దానికి సెగ్రిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లాంట్కి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ చేయాలి. సో దీనికోసం రాష్ట్ర స్థాయిలో కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, గవర్నమెంట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అందులో హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసిఎల్ వాళ్ళతో డిస్కషన్ స్టార్ట్ అయింది. సో మాకి ఆర్ఎంసీకి అలవాట్ చేసిన కంపెనీ బీపీసీఎల్, భారత్ పెట్రోలియం. సో భారత్ పెట్రోలియంతో కలిపి ఒక కొత్త వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ వాళ్ళు వచ్చారు. టెరిటరీ మేనేజర్ విశాఖపట్నం నుంచి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది లాస్ట్ వీక్. వాళ్ళకి సైట్ కూడా చూపించాము. సో బై అండ్ లార్జ్ దే ఆర్ క్లియర్ విత్ ద సైట్. వాళ్ళకి టెక్నికల్ టీమ్స్ కూడా ఇప్పుడు ఈ వీక్లో వస్తాయి. తర్వాత వాళ్ళు ఎక్స్ప్లోరేషన్ స్టడీ కూడా స్టార్ట్ చేస్తారు. సో దీనికి కూడా ఒక 165 టన్స్ పర్ డే కెపాసిటీ బట్టి దే విల్ కలెక్ట్ ఎంటైర్ ఆఫ్ ద వేస్ట్, సిటీ వేస్ట్, అండ్ దే విల్ కన్వర్ట్ ఇన్ టు ద ఎనర్జీ. దానికి ఎలక్ట్రిసిటీతో కూడా గ్రిడ్ కనెక్షన్ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా మన వచ్చిన తర్వాత రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో దాంట్లో 100 డే యాక్షన్ ప్లాన్ ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో 100 డే యాక్షన్ ప్లాన్లో కొన్ని యాక్టివిటీస్ మనకి ఫస్ట్ 3 మంత్స్లో, ఫస్ట్ 4 మంత్స్లో ప్రయారిటీ ఐటమ్స్ కొన్ని తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి, అదేవిధంగా 100 డే యాక్షన్ ప్లాన్ కాకుండా మన ఆర్ఎంసీ లెవెల్లో ఏవైతే కొన్ని ఇనిషియేటివ్స్ కానీ, కొన్ని ఏవైతే స్పెసిఫిక్ డ్రైవ్స్ కానీ ప్లాన్ చేస్తున్నామో దీనికి సంబంధించి, అదేవిధంగా మీ తరఫున కూడా ఏదైనా సలహా సూచన ఉంటే దానికోసం కూడా మాట్లాడడానికి ఇది బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ మా 100 డేస్ యాక్షన్ ప్లాన్ సంబంధించి వచ్చేసరికి ఈరోజు మీరు పొద్దున చూసారు 3 అన్నా క్యాంటీన్స్ ఆర్ఎంసీ లిమిట్స్తో ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి మన ఆఫీస్ దగ్గరగా, అదే కాకుండా క్వారీ మార్కెట్ పక్కన ఒక అన్నా క్యాంటీన్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన కూడా ఒక అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు అడిగితే రెస్పాన్స్ కూడా చాలా బాగానే ఉంది. అంటే వరలక్ష్మి వ్రతం అయినప్పటికీ కూడా రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్. అండ్ దాదాపు అన్నీ కూడా టోకన్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా అది ఒక సక్సెస్ఫుల్ రాష్ట్ర ప్రభుత్వంలో, మొత్తం రాష్ట్రంలో ఒక సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ లాగా తీసుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం రాష్ట్రంలో దాదాపు 100 క్యాంటీన్స్ కూడా ఓపెన్ అయినాయి. ఇది కాకుండా కూడా మన రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా మన ఆర్ఎంసీ స్థాయిలో వాటర్ ట్యాంక్ కనెక్షన్ సంబంధించి ఒక సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది.